వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాపంగా పరిణమించిన పారిశ్రామిక కాలుష్యం, అనారోగ్యానికి గురవుతున్న తవనంపల్లి వాసులు. కలవరానికి గురి చేస్తున్న కరోనా, వ్యాక్సిన్ల కోసం ఆరోగ్య కేంద్రాలకు క్యూ. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడిని ఖండించిన బీజేపీ. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలో ఆందోళన. పద్నాలుగున సింహాచలం నరసింహస్వామి చందనోత్సవం, నిజరూప దర్శనం తర్వాత సహస్ర కటాభిషేకం. హైదరాబాద్ ఉప్పల్లో విషాదం, విద్యుద్ఘాతానికి 2 సజీవ దహనం. ఇక వివరాల్లోకి వెళితే, పారిశ్రామిక కాలుష్యం శాపంగా పరిణమించింది. దీంతో చిత్తూరు జిల్లా తవనంపల్లి వాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందుకు కారణం ఇక్కడికి సమీపంలోని అమర్ రాజా ఫ్యాక్టరీయే. తమ బాధలు వర్ణాతీతంగా మారాయంటూ శెట్టిపల్లి, కొత్త గొల్లెపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ తవనంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరరాజా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విషవాయువు వల్ల తాగునీరు పూర్తిగా కలుషితమైందన్నారు. ఇందుకు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి స్పందిస్తూ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మన దగ్గర తెలీదా రేపు ఏ ఏరియా కూర్చో నీళ్ళు మొత్తం పొల్యూషన్తో పోయి ఎక్కడ బోర్లు 7 పంచాయతీలో మొత్తం 7 విలేజ్లు ఉన్నాయి. 15 మంది జనాలు ఉన్నారు. దాంట్లో 100 మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువ జ్వరాలతో కరోనా చాలా బాధపడుతున్నారు. డాక్టర్ని అడిగితే ఆ నీళ్లు తాగేదాన్ని ఉన్నాయి, పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఫ్యాక్టరీలో పొల్యూషన్ రాకుండా ఇది చేస్తారు. ఎంఆర్ఓ కూడా పర్మిషన్ వచ్చి చూస్తాను నేను. ఏరియా అంటే వాళ్ళకు బ్యాక్ ఆ గల వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతాను సార్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కానీ జ్వరం వస్తే ఈ కాళ్ళు అంతా లేచేదంతా మా ఊర్లోనే ఉంది. వంకకు పడేసిన్నారు. 2 రోజులు అడిగినాం, మరి వంకలో పడేసి ఆవులు దాతున్నాయి, అంతలో మేమంతా నీళ్ళలో పోతుంటే ఎక్కువ ఇబ్బందిగా ఉందని. ఈరోజు మన కొత్త గొల్లపల్లి, తవనంపల్లి మండలం కొత్త గొల్లపల్లి గ్రామస్తులు కొంతమంది ఫిర్యాదు తీసుకొని రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఆ గ్రామానికి సమీపంలో అమర్రాజా ఫ్యాక్టరీ ఒకటి రన్ అవుతుంది. దానికి సంబంధించిన ఈ వేస్ట్ వాటర్ ఇవన్నీ ఆ పొల్యూషన్ వల్ల ఆ గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అంతేకాకుండా ఆ గ్రామంలో కొన్ని ఆవులు, గేదెలు, జంతువులు కూడా చనిపోతున్నాయని ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని తహసీల్దార్ గారు, ఎస్ఐ, నేను ప్లేస్ విజిట్ చేస్తాము. అంతేకాకుండా కన్సర్న్డ్ మా అధికారులు కూడా తెలియపరిచి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆఫీసర్ అసెస్మెంట్ నడుచుకుంటాము. దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ విషయం మేము తెలియపరుస్తాము. తవనంపల్లి ఎస్ఐ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఏ విషయం పైన అంటే, నల్సటపల్లి పంచాయతీలో కిలోమీటర్ దూరంలో అమర్ రాజా బ్యాటరీలు తయారు చేసే సంస్థ వదిలేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు నీటిలో కలిసిపోయి కాలుష్యం పెరిగిపోయి సుమారుగా 100 మంది గ్రామస్తులు జబ్బున పడడం జరిగింది. దీనిపైన డాక్టర్ గారిని ఆరాధిస్తే అమర్ రాజా ఫ్యాక్టరీ నుండి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు కాలుష్యం వలన ప్రాణహాని తాగడానికి ఉపయోగపడదనేసి తెలియజేయడం జరిగింది. ఈ విషయం పైన
ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి వెంటనే అమర్రాజా ఫ్యాక్టరీ పైన తనిఖీ చేసి అక్కడ కాలుష్యం వ్యర్థ పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేదానికి తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొద్ది రోజులు ఆ నీరుని ఉపయోగిస్తే ప్రాణాలు కానీ పోయే అవకాశం ఉందనేసి డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అమర్రాజా ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా ఆయన దయ ఉంచి మాకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందిస్తారని. కరోనా కేసులతో పాటు మరణాలు పెరగడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులు టీకాల కోసం ఆరోగ్య కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. గతంలో టీకా వేస్తామన్న రాని వారు ఎప్పుడెప్పుడో అని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పిహెచ్సి వైద్యుడు సాయి ఆదిత్య మాట్లాడుతూ కరోనా టీకా కోసం ప్రజలు పడిగాపులు గాస్తున్న మాట నిజమేనన్నారు. వ్యాక్సిన్ వేయించుకోదలిచిన వారు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకుంటే సులభతరం అవుతుందన్నారు. ఓకే చెప్పండి. జి చంద్రశేఖరు, మద్దూరు. పోయిన 7 తారీఖు ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఈరోజు 2వ డోస్ తీసుకున్నాను. దీని ఎలాంటి నొప్పులు కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ఆరోగ్యంగా మంచిగానే ఉంది. అందరు తీసుకుంటే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మద్దూరు వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన ఫస్ట్ డోస్ తీసుకున్నా, సెకండ్ డోస్ తీసుకునేది ఉంది. అంతా బాగుంది. దీని నుంచి కరోనా నుంచి మీ పేరు రవీందర్. మీకు ఎట్లా అనిపిస్తుంది టీకా వేస్తే? బాగుంది, కలిసిపోయింది. ఇది ఫస్ట్ డోసా సెకండ్ డోసా? సెకండ్ డోసా. అంటే ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నారు? 7th రోజు. మీకు ఏమైనా నొప్పులు కానీ అలాంటివి ఏమైనా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆదిత్య కనిగిరి. మద్దూరు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఇప్పుడు కరోనా చాలా స్ప్రెడ్ అవుతున్నందుకు కట్టడిగా మనము కరోనా స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలి. ఏమంటే జనాలకు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దాం అనుకుంటామంటే, మీరు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించిన వాళ్ళకి మాత్రం ఫైన్లు వేసి ఫైన్లు కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, మీరు శానిటైజర్ చేసుకోవాలి, ఖచ్చితంగా శానిటైజ్ చేస్తూ చేతులు ఎప్పుడెప్పుడు కడుతూ ఉండాలి, గుంపులుగా ఉండకండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే, వ్యాక్సినేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వ్యాక్సినేషన్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఖచ్చితంగా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న వాళ్ళలో సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉండి వాళ్ళు చాలా ఈజీగా బయటపడుతున్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా భయపడకుండా మీరు ఎటువంటి తప్పు అపోహలు అవన్నీ పెట్టుకోకుండా వచ్చి మా సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని రావాలన్నట్టు రూల్ వచ్చింది. దానికి మీరు భయపడకుండా మీ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వచ్చి ఆ డీటెయిల్స్ మాకు చూపిస్తే 100 పైన మాకు జనాలు వచ్చినా కానీ మేము వ్యాక్సినేట్ చేయగలుగుతాము. మాకు చాలా కెపాసిటీ ఉంది, వ్యాక్సిన్ కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా వచ్చి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసుకోండి అని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఇది ఫాలో చేయండి. ఇంతవరకు మద్దూరు పిహెచ్సిలో 45 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు 18,000 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 2,400 చిల్లర వరకు మేము వ్యాక్సినేట్ చేసినాం ఆల్రెడీ. ఇంకా కూడా చాలామంది వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎటువంటి కూడా తప్పుడు అపోహలు. పశ్చిమ బెంగాల్లోని హిందూ ఆవాసాలపై రోహింగ్యాల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిందితులపై అక్కడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించింది. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రాజేశ్వరి, తిరుపతి, వాసుదేవ్, విష్ణు, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
30 తారీఖున 5 రాష్ట్రాలలో ఎన్నికల 30 తారీఖున 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి 2 రాష్ట్రాలలో బీజేపీ, 1 రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, 1 రాష్ట్రంలో డీఎంకే వచ్చినాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ఏదైతే సెటిల్ అయిందో బంగ్లాదేశ్ వచ్చినట్టు తర్వాత రోహింగ్యాలు ఈ గెలిచినప్పటి నుంచి హిందువులు దాదాపు 800 మంది ఇళ్ల పైన దాడి చేసి దాదాపుగా 30 మంది పైసలకు బీజేపీ కార్యకర్తలను హిందువులు అనేవాళ్ళను చంపడం జరిగింది. ఇక్కడ కూడా దీన్ని మీడియా బయట పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం రోహింగ్యాలతో బీజేపీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. మొన్న 30 తారీఖున 5 రాష్ట్రాలలో ఎన్నికల 30 తారీఖున 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి 2 రాష్ట్రాలలో బీజేపీ, 1 రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, 1 రాష్ట్రంలో డీఎంకే వచ్చినాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ఏదైతే సెటిల్ అయిందో బంగ్లాదేశ్ వచ్చినట్టు తర్వాత రోహింగ్యాలు ఈ గెలిచినప్పటి నుంచి హిందువులు దాదాపు 800 మంది ఇళ్ల పైన దాడి చేసి దాదాపుగా 30 మంది పైసలకు బీజేపీ కార్యకర్తలను హిందువులు అనేవాళ్ళను చంపడం జరిగింది. ఇక్కడ కూడా దీన్ని మీడియా బయట పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం రోహింగ్యాలతో సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం 14న జరగనుంది. ఇందుకోసం చందనం చెక్కలను సిద్ధం చేశారు. స్వామి నిజరూప దర్శనం తర్వాత సహస్ర ఘట్టాభిషేకం ఉంటుంది. అనంతరం చందన సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామివారికి సమర్పించనున్నారు. స్వామివారి చందనోత్సవం ఈ నెల 14వ తేదీన జరగబోతున్నది. ఈ సందర్భంగా స్వామి నిజరూప దర్శనం అయిన తర్వాత సహస్ర ఘటాభిషేకం అనంతరం రాత్రి మళ్ళీ స్వామికి సమర్పించాల్సినటువంటి చందనం, ఆ చందన సమర్పణ నిమిత్తం స్వామివారి బండారం నుంచి చందనపు కర్రలను తీసుకొని చందనం తీయడానికి అనువైన రీతిలో వాటిని చిన్న చిన్న ముక్కలుగా వాటిని తయారు చేసి దానికి తగినటువంటి పూర్వరంగాన్ని ఏర్పరచడం కోసమని ఇవాళ ఆ కార్యక్రమం చేయడం జరిగింది. బండారం నుంచి పెద్ద చందనపు కర్రల్ని తీసి వాటిని అరగతీయడానికి అనువైనటువంటి రీతిలో చిన్న చిన్నటువంటి ముక్కలుగా వాటిని పోయించి వాటిని సిద్ధపరచడం జరుగుతోంది. ఎల్లుండి అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు స్వామికి సమర్పించేటువంటి చందనం తీయడం ఆరంభం జరుగుతుంది. దీన్ని చందనం స్నాన ముహూర్తం అంటాం. 7వ తేదీ నాటి నుంచి చందనం తీయడం ఆరంభమయ్యి సుమారుగా ఒక 5-6 రోజుల పాటు ఈ చందనం తీయడం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. రోజుకి తీసినటువంటి చందనాన్ని తూకం వేసి దాన్ని బుట్టలో ఉంచి నీరంతా దిగిన తర్వాత మొత్తం చందనంలో
సుమారుగా 120 కేజీల చందనం, దాంట్లో సుగంధ ద్రవ్యాలని మిళితం చేసి అప్పుడు స్వామికి సమర్పిస్తాం. ఈ కార్యక్రమం కోసమని పూర్వరంగంగా ఇవాళ చందనపు కర్రలను తీసి ముక్కలు చేసి సిద్ధపరచడం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి 2 వ్యక్తుల సజీవ దహనమయ్యారు. ఓ భారీ కంటైనర్ కార్ల లోడుతో హైదరాబాద్ వస్తోంది. ఉప్పల్లోని మోడల్ బ్రెడ్ దుకాణం వద్దకు చేరుకోగానే విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో కంటైనర్లో ఉన్న 2 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కంటైనర్లోని 3 కార్లు కాలిపోయాయి. रेसो है సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి వాగ్వివాదం తలెత్తింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. 2 గంటలకు పైగా వేచి చూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆక్సిజన్ అంశం ఆందోళనకు గురి చేస్తోంది. కాస్త ప్రాణవాయువు తగ్గినా ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగింది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తగినంత ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. Collect all the samples, transferred into ECT tube. Then close tightly for the tube for safety. Then discard these cartridges for bay 1 or bay 2. First bay 2. Select a program, beta. Open the chick pad. We see that gel, silica gel. It will be a blue color now. This is in working condition only. If it is turned red color or white color now, it will be maybe a contaminated. We will place in the correct area for the tray. Fix it well. అందరికీ నమస్కారం. నా పేరు మరి ఇది సెకండ్ వేవ్ విపరీతమైనటువంటి ధోరణిలో అతి కష్టం మీద 2 మాస్కులు వేసుకున్నా సరే ఎవరిని విడిచిపెట్టకుండా చాలా ఘోరాతి ఉంది. ఈ టైంలో ముందు చూపుగా ప్రభుత్వం వ్యవహరించుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేటువంటి 2 కూడా మొదటి డోసు బాగా వేశారు. 2వ డోసు రాబోసరికి వెనకబడ్డాం. అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏమిటంటే మొదటి డోసు వేసుకున్నాం, 2వ డోసు టైంకి వేసుకోకపోతే ఏమైనా అవుతుందో ఏమన్నటువంటి ఆందోళన. ఈ ఆందోళన తగ్గించడానికి అసలు సరైనటువంటి గైడెన్స్ లేదు. పోనీ ఎవరైనా డిస్పెన్సరీకి వెళ్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే వాళ్ళ సమాధానం లేదు. రాకపోతే మేము ఏం చేస్తామని అంటున్నారు. పోనీ సచివాలయాలకు వెళ్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే వాళ్ళ నుంచి కూడా సరైన సమాధానం లేదు. అందుకోసం ప్రభుత్వం ముందు చూపుగా వ్యవహరించుంటే ఈ పాటికి చాలా మటుకు చావులు అరికట్టే విధంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా హాస్పిటల్కి వెళ్దామన్నా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తే అక్కడ బెడ్ ఉంటుంది, ఆక్సిజన్ లేదు. కొన్ని ఆక్సిజన్ ఎక్కడో దగ్గర తెచ్చుకుంటే వెంటిలేటర్ లేదు. వెంటిలేటర్లు ఉన్నా పనిచేయాలంటే పరిస్థితి. ఇవన్నీ ఉన్నా సరే డాక్టర్ సమంగా స్పందించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టలాడుతుంది. ఇది ఈ దుర్భరమైన పరిస్థితి మునిపెన్నడూ లేదు ప్రభుత్వానికి కానీ. అదేవిధంగా
కరోనా తీవ్రత నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. అవకతవకలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. దానికి సంబంధించిన ఆధార్ కార్డు ఆర్ మొబైల్ నెంబర్తో మనం క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే మనకి జెమ్స్ టికెట్స్ నాకు పంపించారు సార్. అటు నేను మన లాగిన్లో క్లోజ్ చేసాను, చాలా వరకు క్లోజ్ అయిపోయాయి. అంటే హాస్పిటల్ రిజిస్ట్రీ ఉంటుంది కదా సార్, దాని స్క్రీన్ షాట్ చెప్పాలి. కేసు సార్ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఫోటో సిస్టమ్కి ఫోటో తీసి పంపిస్తున్నారు అంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ ఆ సిస్టంలో ఈ లాగిన్లోకి నా లాగిన్లోకి వెళ్ళి క్లోజ్ చేయడం చేస్తున్నాను. మెజర్కి క్లియర్ చేశాను సార్. వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం అదే చేయడానికి ఇవాళ ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు సార్. అలా ఫ్లైట్ పని చేయలేదు. ఇది వచ్చే ముందు కూడా ట్రై చేస్తాను. చాలా ఫ్రీక్వెంట్గా మీరు ఒక పని చేయండి, మీరే క్లోజ్ చేస్తున్నారా? ఆ లిస్ట్ ఇప్పుడు ఎక్సెల్ వర్క్ చేస్తున్నాడు కదా, ఆ లిస్ట్ కూడా మన మీటింగ్లో పెట్టండి. ఎక్సెల్లో మీరు లేదు కదా మాట్లాడుకుంటున్నారు, ఆ గ్రూప్లో పెట్టాలి. ఎక్సెల్ వాట్సాప్ గ్రూప్ అంటే మనం క్లోజ్ చేయాలి. అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ట్రై చేస్తారు. బట్ ఆయన వైజాగ్లో జాయిన్ అయ్యారు. అర్థమైనా? మీటింగ్ కూడా పెట్టారు సార్. మన ఎస్ఎంతో పాటు వాళ్ళ స్టాఫ్ ముగ్గురు షిఫ్ట్ పెట్టుకోవడం కలెక్ట్ చేశారు. నాకేం కలిగి ఉన్నాం. మీరు ఏ హాస్పిటల్ పెట్టలేదు, మీరు అలాగే చేసుకోవచ్చు. మీకు షిఫ్ట్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు. మీ కాన్సెప్ట్ నంబర్ పనిచేస్తుందా? కోవిడ్ పాజిటివ్ వచ్చిందని గత 5 రోజుల నుంచి బాగుంటుంది. కానీ ఇక్కడ పర్టికులర్ టెక్కలి 70 బెడ్లు ఉన్నాయి. టెక్కలి ఉన్నారండి అంటే 3 షిఫ్ట్లో ఉంటున్నారా? తాడిపత్రిలో 500 ఆక్సిజన్ పడకలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు ఆదేశించారు. అర్జా స్టీల్ కర్మాగారంలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్పత్తి వివరాలను ఆరా తీశారు.
100 ఆక్సిజన్ పడకల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆర్జీఓ నర్సారెడ్డి చెప్పారు. చంద్రగిరి ఏరియా ఆసుపత్రిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తగు చర్యలు తీసుకున్నారన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి 2 బోర్లు ఉన్నాయి సార్. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఒకటి DHP మీద మేడం పెట్టించారు. మా దగ్గర ఒక 45 ఉన్నాయి ఫ్యాక్టరీస్. 45 నేను 15 పెడుతున్నాను. ఎందుకంటే ఇద్దరి దగ్గర ఒక 8 పని ఉన్నాయి ఆలోచిస్తుంది. కాబట్టి తర్వాత కావేరీ నెట్వర్కింగ్ ఒకటి పెట్టాము, టెస్టింగ్లో ఉన్నాం సార్. తర్వాత విజయవాడ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చాము, అమరేష్కు మిగతాది ఇచ్చాము. ఉన్నారు సార్ అంతా. వీఐపీలంతా ఎక్కడ కూర్చుంటారు? వీఐపీలు అక్కడ గ్యారేజ్లో కూర్చోబెడతాం సార్. అరే ఇక్కడ కూర్చోవడం వేరండి, ఇది తీసేటప్పుడు ఇది అర్థం. ఫేసింగ్ ఈ బిల్డింగ్ కనపడాలని మినిస్టర్ పి తుకారాం గారు వచ్చి ఇక్కడ పెట్టలేదు. అందరూ కొట్టుకుంటారు కదా, రేపు నేను నిల్చోవాలి సీఎం గారు, అసలు అది ఎట్లా చేస్తావు? ప్రోగ్రామ్ గురించి మాత్రమే నేను అడుగుతున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ తర్వాత సీఎం గారు అక్కడ ఇనారేట్ చేసేసి మాట్లాడిన తర్వాత అక్కడ ప్రోగ్రాము అయిపోతుంది సార్. నెక్స్ట్ ప్రోగ్రాము ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వీఈపీస్ ఒక్కొక్క బస్ దగ్గర రిబ్బన్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత డ్రైవర్లు తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. అప్పటికి ప్రోగ్రామ్ అయిపోవచ్చు. మొత్తం కంప్లీట్ సెటప్ చేస్తాం. ఈ బస్ ఎక్కడ ఆపరేట్ చేస్తారు? సో దిస్ ఈజ్ ఏసీ బస్ ఫ్రమ్ పొంగనూరు విజయవాడ. పొంగనూరు విజయవాడ కనెక్టింగ్ ఆల్ మండల్స్ కడప. నెక్స్ట్ అనంతరం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏదైతే మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉందో, ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చాలా వెనుకబడిన ఏరియా. ఆ వెనుకబడిన ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ పొంగనూరులో వచ్చేసి ఈ ఆర్టీసీ డిపో అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి తూర్పుగోదావరి జిల్లాలో దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు 74వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా దాసరి యువశక్తి అధ్యక్షులు వెంకట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాసరి నారాయణరావు తన జీవితకాలంలో సమాజాన్ని ఉత్తేజపరిచేలా సందేశాత్మక చిత్రాలు నిర్మించారన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ సిబ్బందికి మాస్కులను పంపిణీ చేశారు. పిలవకపోయినా సరే మాధవరావు కార్యక్రమం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాధవరావు చాలా బిజీగా ఉంటారు. ఆయన ఎన్ని పనులున్నా సరే ఏదైనా కార్యక్రమం ఉందంటే మనకి డెఫినెట్గా అటెండ్ అవుతారు. సో నా సత్యనారాయణ గారు దగ్గరుండి ఇవాళ కార్యక్రమానికి మన మాధవరావుని అటెండ్ చేసి ఈ కార్యక్రమానికి మాకు వచ్చే ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా సత్యనారాయణ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనసు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం, అనేకలను ప్రోత్సహించడం, దానిలో వర్కర్స్ మరీ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారికి కావాల్సినటువంటి అనేకమైన వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మరి వారి యొక్క దృక్పథాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. శానిటైజేషన్ విషయంలో కూడా చాలా పట్టు ఉంది వారికి. మరి చక్కగా దాసరి నారాయణరావు గారి యొక్క గుర్తులు ఇక్కడ సేవలో గాంధీనగర్ స్కూల్లో ఈ వేదిక దాసరి నారాయణరావు గారిది. థ్యాంక్ యూ సార్. మేడం గారు కూడా యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటూ సేవ అనే పుష్పంతో
వారిని గౌరవించి ఈరోజు జ్ఞాపకం చేసుకుని తెలుగు సినీ రంగంలో ఒక తార, ఎందుకంటే తారలు దిగి వచ్చిన వేళ అని ప్రేమాభిషేకంలో ఒక మంచి పాట, ఒక సందేశాన్ని ఇస్తారు సమాజానికి లాజర్ గారి చేత. మరి చక్కగా దాసనారాయణరావు గారి యొక్క గుర్తులు ఇక్కడ సేవలో గాంధీనగర్ స్కూల్లో ఈ వేదిక దాసనారాయణరావు గారిది. థ్యాంక్ యూ సార్. మేడం గారు కూడా యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటూ సేవ అనే పుష్పంతో వారిని గౌరవించి ఈరోజు జ్ఞాపకం చేసుకుని తెలుగు సినీ రంగంలో ఒక తార, ఎందుకంటే తారలు దిగి వచ్చిన వేళ అని ప్రేమాభిషేకంలో ఒక మంచి పాట, ఒక సందేశాన్ని ఇస్తారు సమాజానికి లాజర్ గారి చేత. మరి చక్కగా వారు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం 41 డివిజన్లో లాజర్ గారికి. అలాగే మరి పెద్దలు తిరుమల తేట పప్పేట గారు, అలాగే సత్యనారాయణ గారు, అందరికీ కూడా మరి స్వామి వెనకొచ్చు, స్వామి గోదావరి జిల్లాల మరి ఘనత ప్రతి రంగానికి ఉంటుంది. పాలకొల్లు కేక సెంట్రల్ మినిస్టర్గా ఢిల్లీలో కూడా వినిపించడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక సేవలో భాగంగా టికెట్లు బుక్ చేసుకునేవాడు. అలాంటి మే 4వ తారీఖున ఒక పేద విద్యార్థులకు 10 మందికి ఒక 5,000 నుంచి పన్వాయితీగా ఉండేది. సో నేడానే ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మాకు ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగా లిస్ట్ అవుట్ చేయమని చెప్పేవారు. సో ఇలాగా మనకి దాసనారాయణరావు గారితో మాకు సత్సంబంధాలు భగవంతుడి దయ వల్ల, సో మా స్థాయి ఎలా ఉందో మాకు తెలియదు కానీ భగవంతుని మటుకు అంత పెద్ద మనసుతో సత్సంబంధాలు పెంచి మాకు చాలా సంతోషిస్తున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను. అదిగాక నాకు ఇంకా సంతోషం వార్త ఏంటంటే మా శానిటేషన్ వర్కర్లు, నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను. అదిగాక నాకు ఇంకా సంతోషం వార్త ఏంటంటే మా శానిటేషన్ వర్కర్లు, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ సెక్షన్లో ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల మేము తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గరగా 3 years నుంచి దానిలో చాలా. మోదీ తన అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వుల పాలు చేశారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. కుటిల రాజకీయాలు మానుకొని ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతపై దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. మందుల లేమికి ప్రభుత్వమే కారణమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో కరోనా విశృంఖలంగా ప్రబలి లక్షలాది మంది మరణానికి కారకమవుతుంది. దేశం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైతే దేశాధినేతలుగా ఉన్నవారు సకాలంలో స్పందించకపోవటం, సరైన నిర్ణయాలు తీసుకునే ఫలితం ఈ రోజున ఈ దేశం ఈ పరిస్థితి కారణమవుతోంది. మొట్టమొదట కోవిడ్ వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు ముందుగా తీసుకున్నందువల్ల దేశంలోకి విస్తృతంగా ఈ వ్యాధి ప్రబలి తీవ్ర నష్టం జరిగింది. ఆ తర్వాత కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ విషయంలో కూడా దేశీయ సంస్థలు కాస్త ముందుకు రావటం, కోవిడ్ మొదటిసారి తగ్గినప్పుడు ప్రధానమంత్రి గారు సంకలగుద్దుకున్నారు. నేనే దీని అంతటి కారణం, ప్రపంచానికి ఆదర్శంగా నేను నిలిచానని చెప్పుకున్నారు. ప్రపంచానికి నేనే ఔషధాన్ని కనిపెట్టానని చెప్పి ప్రగల్భాలకు పోయారు. రెండో దశ వస్తుందని గమనించుకోకుండా అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో కానీ లేక మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాల్లో విస్తృతంగా ఈ వ్యాధి రెండో దశలో ప్రబలి లక్షలాది మంది మరణిస్తూ ఉంటే పట్టించుకోకుండా ఈయన మత ప్రచారాల కోసం లేకపోతే ఎలక్షన్ ప్రచారాల కోసం తిరుగుతూ అసలు విషయాన్ని పక్కన దారి పట్టించారు. ఫలితంగా ఈ రోజున దేశం ఈ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఎంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఆ రోజున అయ్యా ప్రధానమంత్రి గారు చప్పట్లు కొట్టమన్నావు కొట్టాము, తాళాలు మోగించమన్నావు మోగించాము, కొవ్వొత్తులు వెలిగించమన్నావు వెలిగించాము. అకస్మాత్తుగా లాక్డౌన్ పెట్టి కోట్లాది మంది వలస కార్మికులు నష్టపోయినా కూడా దాన్ని తట్టుకునేలాగా అందరూ కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు. మరి ఈ రోజున ఏదైతే నువ్వు సంకలగుద్దుకొని ప్రపంచానికి రోల్ మోడల్గా నిలిచానని చెప్పుకున్నావు, నువ్వు ఇవాళ రెండో దశ వస్తున్న దానికి ఎందుకు నిరోధించలేకపోతున్నావు? కనీసం ఆక్సిజన్ కూడా సప్లై చేయలేదు. దౌర్భాగ్య ప్రపంచంలో నవ్వుల పాలు చేసావే దేశాన్ని. ఒక పక్క కోవిడ్ ప్రబలుతూ ఉంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల కోసం 10 సార్లు తిరగాల్సిన కర్మ పట్టిందా నీకు? అసలు ఒక పైపు మొత్తాన్ని లాక్డౌన్ అకస్మాత్తుగా పెట్టి తీవ్ర నష్టానికి గురి చేసిన నువ్వు ఇవాళ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మత కంజక్షన్స్ ఉన్నాయి. కంజక్షన్స్ విపరీతంగా జనాలు పోగైపోతున్నారు.
హిందూ మతం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. దాన్ని నిరోధించావా? ఎందుకు ఆపలేకపోయావు? ఎందుకు వ్యాప్తి చెందేలాగా చేసావు? కనీస వార్నింగ్ ఇవ్వడంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. కోవిడ్ హాస్పిటల్స్ అన్నీ మూసారు. ఆక్సిజన్ ఉందో లేదో చూసుకోలేదు. ఆ తాత్కాలికంగా తెచ్చిన వెంటిలేటర్లు కూడా సరిగా అమర్చుకోలేదు. ఇవాళ ఆక్సిజన్ లేక ఆసుపత్రి ముందే మరణిస్తూ ఉన్నారు. ఎవరు బాధ్యులు దీనికి? ప్రధానమంత్రి గారు బాధ్యులు కాదా? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను సూటిగా, నేను ప్రపంచానికి ఔషధ కర్మాగారం అని చెప్పుకున్నావు. ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మందులు లేక. మందుల షాప్కి వెళ్తే మందులు లేవు, ఆసుపత్రికి వెళ్తే బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేవు, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీరు చెప్పే లెక్కలకి మరణాలకి సంబంధం లేదు. లక్షలాది మంది మరణిస్తుంటే వేలల్లో మీరు చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా శ్మశానాలు గుట్టలు గుట్టలుగా శవాలతో నిండిపోతుంటే మీరు సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ప్రధానమంత్రి గారు, మీరు ఈ కుచిత రాజకీయాలకి, కుట్రల రాజకీయాలను పక్కన పెట్టి దేశాన్ని నడిపించండి. మీకు మంచి అవకాశం ఇచ్చారు, యువకుడు అని చెప్పి ఏదో చేస్తామని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ రోజున డిమానిటైజేషన్లో ఏకపక్ష నిర్ణయం తీసుకొని దేశాన్ని అతలాకుతలం చేసావు. ఇవాళ అకస్మాత్తు లాక్డౌన్లో అతలాకుతలం చేసావు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్న ఫలితంగా ఇవాళ దేశం ఈ కరోనా బారిన పడి విరవెల్లాడిపోతూ ఉంటే ఇవాళ మందుల కోసం. ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న హింసను బీజేపీ ఖండించింది. ఈ మేరకు సరూర్ నగర్ డివిజన్ బీజేపీ నేతలు కొత్తపేట చౌరస్తాలో ధర్నా నిర్వహించింది. అధికార టీఎంసీ విజయం అనంతరం చెలరేగిన హింసకాండలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సిద్దు ముదిరాజ్, జంగయ్య, ఎర్రన్న, సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా విజయనగర్ కాలనీలో బీజేపీ నాయకులు ఆనంద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఎవరినో ఒకళ్ళు మాట్లాడండి, ఏదైనా దేనికి సంబంధించింది. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులను, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్న టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, అక్కడ గెలిచినా కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ను పెట్టాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర తరఫున బీజేపీ డిమాండ్ చేస్తుంది. మాతాకి భారత్ మాతాకి. మొన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లో గెలిచిన మమతా బెనర్జీ 3 నుంచి 77 సీట్లకు ఎదుగుదల ఓర్వలేక, మమతా బెనర్జీ నువ్వు ఎక్కడ మా భారత రాజ్యాంగంలో ఉన్నావా, భారతదేశంలో ఎక్కడున్నావో తెలియదు, కానీ నువ్వు చాలా దుర్మార్గ హిందువుల మీద, మా బీజేపీ కార్యకర్తల మీద దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఈ టీఎంసీ వాళ్ళ వేరే బెంగాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైసలు తెచ్చుకొని వాళ్ళ డబ్బులతోటి చాలా దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చిన పైసలతోటి నువ్వు భారతదేశానికి పనిచేస్తున్నావా లేకుంటే ఇంకో దేశానికి పనిచేస్తున్నావా అర్థం కావట్లేదు. ఈ భారత రాజ్యాంగ బద్ధంగా నువ్వు గుండాయిజం మా దోషాల మీద, మా హిందువుల మీద, మా బీజేపీ కార్యకర్తల మీద దాడి చేయడం చాలా మంచిది కాదు. ఈరోజు మా కేంద్ర పిలుపు, రాష్ట్ర పిలుపు మీకు మేము కొత్తపేట చౌరస్తాలో ఈ సోషల్ డిస్టెన్స్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, ఈరోజు బీజేపీ పార్టీ 3 నుంచి 80 స్థానాలకు ఎదగడం ఓర్వలేక పశ్చిమ బెంగాల్ రాక్షస పాలన ఇలా దీదీ చేస్తున్నటువంటి మరణ దండన చూస్తుంటే ఇలా ప్రపంచమే నివ్వెరబోతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో, పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ హత్య చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఇది
ఇది ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి పదవిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇలా తన ఇష్టం ముందు అందరికీ జై శ్రీరామ్. మేము సరూర్నగర్ డివిజన్ బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం బెంగాల్లో జరుగుతున్న హిందువుల పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్న దాడికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు రోహింగ్యాలకు బంగ్లాదేశ్లోకి ఎన్నో లక్షల మందికి మన భారతదేశంలో వాళ్ళందరికీ జాగానిచ్చి వాళ్ళకి ఇల్లులు ఇచ్చి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చి మనము మన దేశ గొప్పతనాన్ని వేరే ప్రపంచాలకు జారుతున్నాము. మానవతా దృక్పథంతో ఆ రాష్ట్ర ప్రజలని ఆ దేశ ప్రజల్ని కూడా మన దేశంలో చోటిచ్చి మనం కాపాడుతుంటే ఈరోజు కొంతమంది రోహింగ్యాలు బంగ్లాదేశీయులు అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము కొరికేలా కొడుకులు ఆ రాష్ట్రంలో ఆ టీఎంసీ గుండాలలో ఉన్నారు. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ పైన ఒక్కరిపైన దాడి చేస్తే మేము 10 మందికి వదులుతాము. ఆ 3 సీట్ల నుంచి 70 సీట్లకు ఎట్లా వచ్చిందో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మీద దాడి జరిగితే 100% ప్రతి దానికి మేము భారతీయ జనతా పార్టీ సభ్యులం, ప్రతి ఒక్కరం ప్రతి దానికి రెడీగా ఉన్నాం. మేము ప్రాణాలైనా ఇస్తాం తప్ప దేశం కోసం ధర్మం కోసం మీలాంటి ఈ గూండాలకు మీలాంటి నికృష్టులకు భయపడే వాళ్ళం మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళం కాదు. దేనికైనా మేము రెడీ, మేము దేనికైనా పోరాడతాం. మరికొన్ని రోజుల్లో బెంగాల్ రాబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాపంగా పరిణమించిన పారిశ్రామిక కాలుష్యం, అనారోగ్యానికి గురవుతున్న తవరంపల్లి వాసులు. కలవరానికి గురి చేస్తున్న కరోనా, వ్యాక్సిన్ల కోసం ఆరోగ్య కేంద్రాలకు క్యూ. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడిని ఖండించిన బీజేపీ, మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలో ఆందోళన. పద్నాలుగున సింహాచలం నరసింహస్వామి చందనోత్సవం, నిజరూప దర్శనం తర్వాత సహస్ర కటాభిషేకం. హైదరాబాద్ ఉప్పల్లో విషాదం, విద్యుద్ఘాతానికి 2 సజీవ దహనం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.